వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను పీతల కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటానండి. అలాగే పీతలను ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇక్కడ పీతలకి మనకి ఏదైతే కొండలు ఉంటాయి కదండి ముందు అవనేవి తీసేసుకోవాలి. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి ఆ కొండలు అనేవి ఇరిచేసి ఇస్తున్నారండి. ఇచ్చిన తర్వాత అవి ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. ఆ కొండలు అనేవి మనము జాగ్రత్తగా తీసుకోకపోతే అవి కరుస్తాయండి. అందుకోసం ముందుగా అవి సపరేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఈ డొప్ప అనేది ఇలా టైట్గా ఉంటుందండి. గట్టిగా పట్టుకుని అట్లా విడదీస్తే ఆ డొప్ప అనేది వచ్చేస్తుంది. తర్వాత లోపల ఉన్న మొప్పలు మొత్తం కూడా మనము క్లీన్ చేసేసుకోవాలి. ఇలా లోపల ఉన్న ఈ డొప్పలు మొత్తం ఆ మొప్పలు మొత్తం కూడా మనం క్లీన్ చేసేసుకోవాలండి. తర్వాత ఈ సైడ్ ఉన్న కాళ్ళు అవి కూడా తీసేసుకుని ఇలా క్లీన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూస్తున్నారు కదా, ఇలా పట్టుకుని టైట్గా లాగితే వచ్చేస్తుందండి. నేనే క్లీన్ చేసుకుంటున్నాను. ప్రతిసారి కూడా నేనే క్లీన్ చేసుకుంటానండి పీతలు అనేవి. ఇలా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువ వాటర్తో చాలా 5-6 సార్లు కూడా బాగా క్లీన్గా కడుక్కోవాలండి. ఎలా క్లీన్ చేస్తున్నాను ఏంటనేది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. ఇలా మనం ఏదైతే డొప్పలు ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేసిన తర్వాత ఈ లెగ్స్ అనేవి కూడా మనం క్లీన్ చేసుకోవాలండి. చివరన్న ముక్కలాగా ఉంటుంది, అది అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా తుంచేసుకుంటే వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వాటర్తో అనేవి బాగా క్లీన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ లోపల ఉన్న మనకి ఏదైతే వేస్ట్ ఉంటుందో ఆ వేస్ట్ అంతా కూడా ముందు ఒకసారి క్లీన్ చేసుకుని తర్వాత 4-5 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఈ కొండలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఇలా రాయితో కొట్టుకోవాలండి. ఇలా కొట్టుకోవడం వల్ల ఏంటంటే మనం కర్రీ వండినప్పుడు మనకు ఏదైతే మసాలా ఉంటుందో లోపలికంటూ వెళుతుంది. ఇలా కొంచెం కొట్టుకొని మనం ఆ పెంకుని కూడా కొంచెం ఒకసారి మనం కొట్టుకుంటే మనం పెట్టిన మసాలా మొత్తం కూడా మన కర్రీ అంతా కూడాను టేస్ట్ అంతా దాని లోపలికి కూడా వెళుతుంది. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చేసిన విధంగా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఇలా మొత్తము కూడా మనం క్లీన్ చేసేసుకోవాలి. ఎక్కువ వాటర్లో 4-5 టైమ్స్ బాగా క్లీన్ చేసుకుని నెక్స్ట్ మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా నేను ఉల్లిపాయలు అనేవి కట్ చేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాను, కొత్తిమీర తీసుకున్నాను, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. అలాగే మనం క్లీన్ చేసుకున్న పీతలు అనేవి ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ముందుగా నేను కొత్తిమీర అనేది కట్ చేసేస్తున్నానండి. తర్వాత వచ్చేటప్పుడు ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. చూస్తున్నారు కదా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ కూడా రెడీగా ఉంచుకున్నానండి. అలాగే మనం క్లీన్ చేసుకున్న పీతలు కూడా రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇందులోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా పెట్టుకున్నాను.
నెక్స్ట్ వచ్చేపటికి ఉప్పు కారం ఇవన్నీ కూడా మనకి రెడీగా ఉంచుకుంటాం కదా పక్కన. నెక్స్ట్ వచ్చి నేను స్టవ్ మీద బాండీ అనేది పెట్టుకున్నానండి. బాండీలో ఆయిల్ అనేది వేసుకుని కొంచెం కాగిన తర్వాత ఆయిల్ మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ షేడ్ రావడం కోసం, త్వరగా ఫ్రై అవ్వడం కోసం మనము ఉప్పు అనేది యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. నూనె బాగా కాగిన తర్వాత వేయండి. అలాగే కొంచెం కరివేపాకు అనేది కూడా ఈ నూనెలోకి వేగితే ఏంటంటే మనకు మొత్తం కూడా కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కరివేపాకు ముందు కొంచెం వేసుకోండి, మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చును. నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను త్వరగా ఫ్రై అవ్వడం కోసము. ఇలా ఉప్పు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని త్వరగా అనేది ఉల్లిపాయలు ఫ్రై అవుతాయండి. చూస్తున్నారు కదా. ఇలా బ్రౌన్ షేడ్లో ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేవి నేను యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి రెండు కలిపి నేను పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాను. అది అనేది నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా కొంచెం అరోమా మనకు మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటకుండా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఊరికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే మనకి అడుగు అంటుతుంది, అందుకోసం అని చెప్పి మనం తిప్పుతూ ఉండాలండి. తర్వాత వచ్చి నేను ఇందులో పసుపు యాడ్ చేశానండి. పసుపు యాడ్ చేయడం వల్ల పసుపు వాసన అనేది మనకి లాస్ట్లో మనం కారంతో పాటు యాడ్ చేస్తే కొంచెం పసుపు వాసన వస్తుంది, అందుకోసం అని చెప్పి నేను ఇక్కడే యాడ్ చేశాను. తర్వాత వచ్చేటప్పటికి మనకి పీతలు వేస్తాం కదా, ఆ స్మెల్ అనేది కూడా మనకి నీచు వాసన లాగా ఉంటుంది కదా, అది రాకోకుండా ఉంటుందని పసుపు కూడా నేను ఇక్కడే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇవి అనేవి బాగా మగ్గేంత వరకు పీతలు వేసుకున్నాను కదండి. పీతలు వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మగ్గేంత వరకు కూడా మనం ఒకసారి లిడ్ క్లోజ్ చేసుకుని మనం మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రెడ్గా మారుతాయి పీతలు అనేవి మగ్గితే. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా మగ్గిన తర్వాత నేను టేస్ట్కి సరిపడా కారం అండి, నా కారం వచ్చేటప్పుడు కొంచెం ఘాటు తక్కువగా ఉంది కనుక నేను 3 టేబుల్ స్పూన్స్ అనేవి యాడ్ చేశాను, ఫుల్ టేబుల్ స్పూను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ అండి. గరం మసాలా వచ్చేటప్పటికి యాడ్ చేసుకుని బాగా మనం మిక్స్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేటప్పుడు మనం మిగిలిన కరివేపాకు ఏదైతే ఉందో ఆ కరివేపాకు కొత్తిమీర సగం అనేది నేను యాడ్ చేస్తున్నాను. మిగతా సగం అనేది లాస్ట్లో కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా నేను యాడ్ చేశానండి. తర్వాత మనకి కొంచెం ఇవి బాగా ఉడకడం కోసము మసాలా మొత్తం మనకి ఏదైతే కాళ్ళు అవి ఉన్నాయి కదండి, పీత కాళ్ళు, అలాగే పీతల్లోకి వెళ్ళడం కోసం మనం ఇక్కడ ఒక 1/2 లీటర్ వాటర్ అనేది నేను యాడ్ చేసుకుని బాగా మరిగించుకుంటున్నానండి. దగ్గరకు వచ్చేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ చాలకపోతే సాల్ట్ అనేది మళ్ళీ నేను యాడ్ చేసుకుంటున్నానండి. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చును. చూస్తున్నారు కదా, ఇలా గ్రేవీ అనేది థిక్గా వచ్చేంత వరకు వెయిట్ చేసి మనం మగ్గించుకోవాలండి. కూర దగ్గరకు వచ్చిన తర్వాత మనం కొత్తిమీర కొంచెం వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని లిడ్ క్లోజ్ చేసేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే మనకు పీతల కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా యమ్మీగా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు, ఇలా చేసుకోండి ఒకసారి, చాలా బాగుంటుంది. హోమ్ మేడ్ గరం మసాలా వేస్తేనే ఇలా సాధ్యమవుతుందండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అందరూ ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్, బాయ్.